వర్షం తెరిపించింది, వరద తగ్గుముఖం పట్టింది. కానీ బెజవాడలో ఆ ప్రాంతం మాత్రం ఇంకా ముంపులేనుంది. అదే సింగనగర్. వేల మంది బాధితులు ఇంకా అన్నమో రామచంద్ర అంటున్నారు. వరద నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. బతుకు జీవుడా అంటూ నిదానంగా వరద నుంచి బయటపడే ప్రయత్నాల్లో ఉన్నారు. బాధితులకు ఇది తీరని నష్టం, చెప్పుకోలేనంత కష్టం. సాయం కోసం ఆర్తనాదాలు. అందరికీ అందని ఆహారం. సింగనగర్ లో ప్రత్యక్ష నరకం. అవును, నరకమే. మోకాలి లోతు నీళ్లలో నడిచేందుకే నానా కష్టాలు పడతాం. అలాంటిది 3 రోజులుగా పీకల్లోతు నీటిలోనే ఉంది బెజవాడ నగరంలోని సింగనగర్. తాగేందుకు నీళ్లు లేవు, తినేందుకు అన్నం లేదు. ఇంట్లో ఏ వస్తువులు మిగిలాయో, ఏవి కొట్టుకుపోయాయో వరద తగ్గితే గాని తెలీదు. ఏ గడపలోకి తొంగి చూసినా కన్నీటి గాథలే. నేను సింగనగర్ నుంచి చాలా దూరం లోపలికి వచ్చాను. ఇది డాబా కొట్టుల ఏరియా. మనం చూస్తే గనక గత 2 రోజులతో పోలిస్తే వరద 3 అడుగుల మేర తగ్గినప్పటికీ కూడా ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు. దాదాపు ఇంకా జలదిగ్బంధంలోనే విజయవాడ ఉందనే చెప్పాలి. అయితే 3 రోజులుగా వరద ప్రవాహం తగ్గుతూ వస్తుంది క్రమేపీ. కానీ ఇంకా తగ్గడానికి ఇది పూర్తి స్థాయిలో ఒక వారం టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే వర్షం తగ్గింది, వరద ఫ్లోటింగ్ కూడా తగ్గుతూ వస్తుంది. పూర్తి స్థాయిలో కాలువల నుంచి కూడా వచ్చేటటువంటి వరద ప్రవాహం తగ్గితే త్వరలోనే ఈ వరద తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. ప్రతి చోట కూడా ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. అయితే ఫుడ్కు సంబంధించి భారీ ఎత్తున గవర్నమెంట్ ఇక్కడికి సప్లై చేస్తుంది. అయితే అయినప్పటికీ కూడా సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. చాలామంది పబ్లిక్ వరద భయంతో అక్కడే ఎగబడిపోయి మిగతా వాళ్ళకి అందకుండా ఫుడ్ తీసేసుకుంటున్నారు. దాంతో అసలు లోపల ఇరుక్కుపోయి ఫుడ్ లేక, త్రాగడానికి కూడా నీళ్లు లేక ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీళ్ళంతా ఫుడ్ కోసం లోపల నుంచి బయటికి వెళ్తున్నారు. ఈ వరద నీటిలోనే ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియదు, ఎక్కడ డ్రైనేజీ ఉందో తెలియదు, ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియదు. సో ఇది ఓవరాల్ గా మనం డాబా కొట్టుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్లు, డ్రోన్లతో ఆహారం సరఫరా చేస్తున్నారు. పెద్ద ఎత్తున పాలు, నీళ్లు, ఆహార పొట్లాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. వరద ముంపులోనే ఇంకా పెద్ద సంఖ్యలో బాధితులు ఉండటంతో ఉదయం నుంచి ఆహార పంపిణీ స్పీడప్ చేశారు. అయినా కొందరి దాకా ఇంకా ఆ సాయం అందడం లేదు. 2 రోజులుగా సిగ్నల్స్ లేక ఫోన్లు కూడా పనిచేయడం లేదు. కాలనీల్లో లోపలి దాకా సాయం అందడం లేదంటున్నారు బాధితులు. సింగనగర్ లోపల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రస్తుతం సింగనగర్లో ఉన్నాము. సింగనగర్లో సిచ్యువేషన్ మొదటి రోజు ఏ రకంగా ఉందో అదే పరిస్థితి, దీనమైన పరిస్థితి సింగనగర్లో కొనసాగుతుంది. చాలా మంది పెట్టే బేడా సర్దుకుని వాళ్ళ బంధువులు ఇళ్ళకి వెళ్ళిపోతుంటే నిన్న అసలు ఆ వరద అయితే నిన్నైతే 2 అడుగులు తగ్గిందండి. ఈ రోజు అయితే 1 అడుగు కూడా తగ్గలేదు. సార్ ఈ ట్రస్ట్ వాళ్ళు కానీ, ఎన్డీఆర్ఎఫ్ గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చేస్తున్నారు. కోఆర్డినేటింగ్ అనేది మిస్ అవుతుంది. అదేమైందంటే మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వాళ్ళకి అలాగ బోటుల్లో వెళ్ళి ఫుడ్ సప్లై చేస్తున్నారు అంతే. ఆ సందుల్లోకి వెళ్ళడానికి అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో టీం బాధ్యతగా వాళ్ళకి అప్పచెప్తే బాగుండేది అనిపిస్తుంది. వరద ప్రభావం మాత్రం తగ్గింది, కానీ కొన్ని మూలలు ఉన్న ఇళ్లకు వాటికి అన్నీ సప్లై అవ్వట్లేదు. దయచేసి ప్రభుత్వం కానీ, మన ఎవరైనా సరే స్వచ్ఛంద సంస్థలు కానీ లోపల ఉన్న మన లేబర్ కాలనీలు ఎక్సెట్రాకి కొంత వెళ్తే వాళ్ళకు కూడా సమకూర్చాలని ఏదైనా సరే ఆహారం. ఎవరిదంటారు కనీవిని రీతిలో నేళ్ల తర్వాత ఈ రకంగా వచ్చింది. ప్రకృతి వైపరీత్యం అండి, దానికి మనం ఏం చేయలేము. ఫ్లోటింగ్ బాగుంది. అసలు మీ తోట వారి మీద 6 లైన్కి వెళ్ళాలి. 2 ట్విన్స్ ఉన్నారు. చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు ప్రకాష్ నాయుడు 17 వార్డు 17 వార్డు 130 నలుగురు రోజులు ఉన్నాయి నీళ్ళు. పడవలు ఎందుకు తిరుగు సందులు ఇది చూడొచ్చు. అంటే ఎవరిని కదిలించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎదురవుతాయి. బోట్లు ఉన్నాయి, కొన్ని బోట్లు పంపిస్తున్నారు తప్ప మరి కొన్ని బోట్లు లోపలికి పంపించలేదు అన్నారు. ఇక్కడ చూడొచ్చు నిత్యావసరాలు చూబు దాని మీద తరలిస్తున్నారు లోపలికి. స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా, సామాన్లంతా కూడా వాళ్ళు చూబుని ఆశ్రయించుకున్నారు. వీళ్ళే ఆహార పొట్లాలు పిల్లలే తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సింగనగర్ ప్రాంతంలో జనాభా దగ్గర 3 లక్షల దాకా ఉంది. రామకృష్ణపురం, నందమూరి నగర్, న్యూ రాజరాజేశ్వరి నగర్, జక్కంపూడి కాలనీలను ముంచెత్తిన వరద ఊర్మిళ నగర్ వైపు దూసుకొచ్చింది. బుడమేరు ప్రవాహం సింగనగర్ ని ముంచేసి 1 టౌన్ దాకా వచ్చేసింది. 1 టౌన్ లోకి బుడమేరు రావడం చరిత్రలో ఇదే మొదటిసారి. అందుకే వరద ముంపు నుంచి బెజవాడ ఇంకా బయటపడలేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆకలి దప్పులతో అలమటిస్తూనే ఉన్నారు చాలా మంది బాధితులు. వారి నిస్సహాయ స్థితిని సొమ్ము చేసుకునే పనిలో ఉన్నారు కొందరు స్వార్థపరులు. అందుకే ముఖ్యమంత్రి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలసత్వం వహించే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. 1-4 సార్లు చెప్తున్నాను,
ఇంక అందరిపైన నేను మా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది. ఒకటి జరగకుండా చూసుకోవాలి, ఇలాంటి దుర్మార్గుల నుంచి కాపాడుకుంటూ ముందుకు పోవాలి, విజిలెంట్గా ఉండాలి. అది కూడా పెట్టాను ఇప్పుడు, అది కూడా అవేర్నెస్ తీసుకొస్తాం. నేను ఎవరు తప్పు జరిగినా, ఏ క్వార్టర్లో తప్పు జరిగినా బాధ్యత మీదే గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న కొంతమంది ఆఫీసర్లు ఇక్కడికి పంపిస్తే సరిగా పని చేయకుండా కొంత ఇది చేసే పని, అది కూడా నా నోటీస్కి వచ్చింది. ఐఎమ్ వెరీ క్లియర్, వీఆర్ ఆల్ హియర్. ప్రజాధనాన్ని మనకు శాలరీస్ ఇస్తున్నారు, పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ, వీఆర్ హియర్ టు డూ జాబ్. అంతేగాని ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఏమనుకుంటున్నారు మీరు? జీతం తీసుకోవడంలా? జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు, సమాజం నుండి కూడా బాధ్యత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి మీరు. సింగ్ నగర్ లో బాధితులు ఇంకా గడప దాటే పరిస్థితి లేదు. కొన్ని చోట్లయితే పై అంతస్తు నుంచి కిందికొచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ దాకా వరద నీరు చేరింది. నిన్నటి దాకా పూర్తిగా మునిగిపోయిన కార్లు కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వరద పూర్తిగా తగ్గుముఖం పడితే గాని ఎవరెంత నష్టపోయారో లెక్కతేలని పరిస్థితి. సర్వస్వం కోల్పోయామని కన్నీరు మున్నీరవుతున్నారు బాధితులు. ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రేపు సాయంత్రానికి విద్యుత్ అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. కరెంట్ అందించలేని ఏరియాల్లో ఇవాళ రాత్రికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గత 3 రోజులుగా మనం చూసుకుంటే సింగ్ నగర్ దాంతో పాటు మిగతా ఏరియాలో అంతా కూడా విద్యుత్ సరఫరా ఆగిపోయిన దృశ్యాలు మనం చూసాం. అయితే విద్యుత్ సరఫరా మళ్ళీ తిరిగి పునః ప్రారంభించడానికి అని చెప్పి పూర్తి స్థాయిలో విద్యుత్ శాఖ అంతా అధికారులంతా 24/7 పనిచేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఎక్కడైతే లైట్స్ లేవో ఆ ప్రాంతంలో ఇప్పుడు టెంపరీగా ఇట్లా ఆస్కా లైట్స్ అని చెప్పి టెంపరీగా జనరేటర్ సహాయంతో అక్కడ తీసుకెళ్లి అక్కడ స్ట్రీట్ లైట్స్ దాకా వాడడం, అలాగే ఇటుపక్కన జనరేటర్తో కూడా స్ట్రీట్ లైట్స్కి పవర్ అందించడం లాంటివి చేస్తున్నారు. అయితే రేపు సాయంత్రానికల్లా వాటర్ తగ్గిన తర్వాత మొత్తం పూర్తి స్థాయిలో మళ్ళీ తిరిగి విద్యుత్ సరఫరాని మళ్ళీ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రజెంట్ అయితే అధికారులందరూ కూడా దాదాపు 3 జిల్లాల నుంచి కూడా అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. గుడిమేరు ఏరియాకు సంబంధించి ఉన్న ప్రాంతాలన్నింటిలో కూడా మళ్ళీ తిరిగి విద్యుత్ సరఫరా పునః ప్రారంభించడానికి అని చెప్పి పూర్తి స్థాయిలో వీళ్ళు ఇక్కడ కృషి చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే టెంపరీగా ఉండడానికి ఇలాంటి లైట్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జనరేటర్స్ సహాయంతో స్ట్రీట్ లైట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడలో వరద బాధితుల కోసం 70 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. 14,000 మందికి పైగా బాధితులు పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. సింగ్ నగర్ లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితులకు భరోసా ఇచ్చారు.